హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వాళ్ళ ఢిల్లీ తెలుగు. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను రెగ్యులర్ గా మనం చేసే ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనలో రెగ్యులర్ గా చాలా మంది అయితే ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 పెట్టి ఒక ల్యాప్టాప్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేశారు అనుకుందాం. వన్స్ మీకు ఆ ల్యాప్టాప్ డెలివరీ అయిన తర్వాత మీరు కనుక అమెజాన్ లో ప్రైస్ కంపేర్ చేద్దామని ఓపెన్ చేసినప్పుడు అది 45,000 కే ఉంటే సో మీ మైండ్ మొత్తం షాక్ కి గురవుతుంది కదా. ఇది ల్యాప్టాప్స్ లో మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 మొబైల్ తీసుకున్న తర్వాత అది 18,000 కొంటే అలాంటప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొక 1 to 2 days మనం వెయిట్ చేసి ఉంటే బాగుండేది అనేసి. సో అందుకని ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ గురించి కొంచెం క్లియర్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మీరు కనుక ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఎలాంటి టైంలో షాపింగ్ చేయాలి అండ్ దీనికి ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మీరు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఆన్లైన్ షాపింగ్ గేమ్ అనేది ఎలా నడుస్తుంది ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ ఢిల్లీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ఆన్లైన్ లో షాపింగ్ చేయడం అంటే మనకు బేసిక్ గా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడం మాత్రమే. కానీ ఎవరైతే ఈ బిజినెస్ అన్నింటినీ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా పెద్ద మాస్టర్ గేమ్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నెలలో పర్చేస్ చేస్తున్నారు అండ్ ఏ రోజున పర్చేస్ చేస్తున్నారు అండ్ వీటన్నిటికీ మించి మీరు ఏ టైంలో ఫోన్ ని ఓపెన్ చేసి బై బటన్ మీద క్లిక్ చేస్తారు. ఇలా ప్రతిదీ ఈ కంపెనీస్ అయితే డేటాని మెయింటైన్ చేస్తూ ఒక లాజికల్ గేమ్ అయితే ఆడతారు. సో అందుకనే ఇవాళ ఈ వీడియోలో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ టిప్స్ ని యూస్ చేసి అమౌంట్ ని సేవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం. సో ముందుగా మనం ఆన్లైన్ లో ఈ డిస్కౌంట్స్ మరియు ప్రైజెస్ అనేవి ఎప్పుడు తగ్గుతాయో చూద్దాం. సో మనందరికీ ఒక విషయం అనేది చాలా కామన్ గా తెలుసు. బేసిక్ గా మనకి ఇయర్ ఎండ్ సేల్స్ కావచ్చు లేదా ఫెస్టివ్ సీజన్ సేల్స్ అనేవి మనకు ఇయర్ ఎండ్ లో వస్తూ ఉంటాయి. అంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మీకు ఈ ఫెస్టివ్ సీజన్ మరియు ఇయర్ ఎండ్ సేల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఫెస్టివ్ సీజన్ సేల్స్ అలానే ఇయర్ ఎండ్ సేల్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెప్టెంబర్ మంత్ ఎండింగ్ నుంచి అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు. ఎందుకంటే అప్పుడు మనకి దసరా, దీపావళి లాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయితే వస్తాయి. సో దీని వల్ల ఈ పెద్ద షాపింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు సేల్స్ అయితే ఆ టైంలో తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకు బేసిక్ గా ఈ 2 months లోనే చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ అయితే సేల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఫెస్టివ్ సీజన్స్ లో వీళ్ళు ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ అలానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది ఇయర్ ఎండ్ అయ్యేసరికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క పాత స్టాక్ ని క్లియర్ చేయడం కోసం మనకు భారీగా డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కొత్త ప్రొడక్షన్ ని మార్కెట్ లోకి తీసుకురావడం కోసం. అందుకనే ఈ టైంలో డిస్కౌంట్ అనే గేమ్ తో మన ముందరకైతే ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక రకంగా మనకు కూడా అదే ఒక గోల్డెన్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా హోమ్ అప్లయన్సెస్ కొనాలనుకుంటే అంటే టీవీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఫ్రిడ్జెస్ కావచ్చు, ఇలాంటివి కొనాలనుకుంటే మీకు ఇదే బెస్ట్ టైం. కానీ ఇలాంటప్పుడు కూడా మనం ఎప్పుడు పర్చేస్ చేయాలి ఆ విషయాన్ని అయితే మనం ముందుగా గమనించాలి. యాక్చువల్లీ ఈ ఫెస్టివ్ సీజన్ సేల్స్ లో కావచ్చు లేదా ఇయర్ ఎండ్ సేల్స్ లో కావచ్చు మనకు ఫస్ట్ 24 hours మెయిన్ టార్గెట్ అవ్వాలి. ఈవెన్ కంపెనీస్ కూడా ఈ ఫస్ట్ 24 hours చాలా మెయిన్ టార్గెట్. అందుకే మనకు ఫస్ట్ 24 hours బేసిక్ గా ప్రైసెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ ఎవరైతే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ని యూస్ చేస్తూ ఎవరైతే ఈ ఫెస్టివ్ సీజన్ సేల్స్ కావచ్చు లేదా ఇయర్ ఎండ్ సేల్స్ అప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఎందుకంటే అమెజాన్ అయితే ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక 24 hours అనేది ముందే యాక్సెస్ ఇస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఫ్లిప్కార్ట్ ప్లేస్ ని యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని అయితే వాడుకుంటూ ఉంటారు. సో మీరు గనక ఫెస్టివ్ సీజన్ సేల్స్ లో లేదా ఇయర్ ఎండ్ సేల్స్ లో మీరు కనుక షాపింగ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ ప్రైమ్ మెంబర్షిప్ లేదా ఫ్లిప్కార్ట్ ప్లేస్ ని యూస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఫస్ట్ 24 hours మీకు బేసిక్ గా ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇలాంటి టైంలోనే మీరు పర్చేస్ చేసుకుంటూ ఉండండి. బట్ అందరికి ప్రైమ్ మెంబర్షిప్ మరియు ఫ్లిప్కార్ట్ ప్లేస్ అయితే ఉండకపోవచ్చు. బట్ మీరు కనుక ఫస్ట్ 24 hours ని కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు కూడా ఈ సేల్ లో చాలా బెనిఫిట్స్ అయితే పొందుతారు. ఇప్పుడు మరో విషయం చెప్తాను. బేసిక్ గా ఇది చాలా మంది చేసే వన్ ఆఫ్ ది కామన్ మిస్టేక్స్. మనలో చాలా మంది వీకెండ్స్ లో అయితే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ అందరికి వీకెండ్స్ అనేవి వీక్లీ ఆఫ్ కాబట్టి మనం ఇలాంటి టైంలోనే ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మందికి ఫ్రీ టైం అంటే సాటర్డే మరియు సండేసే. బట్ మీరు ఈ సాటర్డే అండ్ సండేస్ గనక షాపింగ్ చేద్దాము అనుకుంటే మీరేం చేయాలంటే మీరు ఏవైతే ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నారో వాటిని జస్ట్ కార్ట్ కి యాడ్ చేసి పెట్టండి. ఎందుకంటే మీరు ఆన్లైన్ లో సాటర్డే లేదా సండే రోజు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నట్లయితే మీరు ఎక్కువ మోతాదులో అమౌంట్ ని చెల్లిస్తారు. ఎందుకంటే వీకెండ్స్ లో మాత్రమే చాలా మంది ఈ షాపింగ్ యాప్స్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. దాదాపు లక్షల మంది ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఈ డేటా అనేది కంపెనీస్ దగ్గర ఉండడంతో వీళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్స్ లో మీకు ప్రైజెస్ అయితే పెంచుతూ ఉంటారు. అదే మీరు వీక్ డేస్ లో చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే కావచ్చు లేదా వెనస్డే మీరు కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే మీకు ప్రోడక్ట్ ప్రైస్ లో కొంచెమన్నా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు వీక్ డేస్ లో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ఎందుకంటే చాలా మంది ఆ టైంలో పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి. సో మీరు కనుక ఏవైతే ప్రోడక్ట్స్ ని కార్ట్ కి యాడ్ చేసుకుంటుంటారో అవి మీరు వీక్ డేస్ లో పర్చేస్ చేయండి. సో మీకు ఈ టైంలో ఎక్కువ ప్రైస్ వేరియేషన్ లేకపోయినప్పటికీ మీకు ప్రైసెస్ అయితే స్టేబుల్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకొక యూస్ఫుల్ ట్రిక్ చెప్తాను వినండి. చాలా మందికి ఈ మిడ్ నైట్ ట్రిక్ అనేది తెలియదు. అమెజాన్ లో చూసుకుంటున్నట్లయితే మనకు ఎక్కువగా మిడ్ నైట్ టైమ్స్ లోనే మనకు ఈ ప్రైసెస్
ప్రైసెస్ ఆల్టరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ కి ఇలా మిడ్ నైట్ లోనే ప్రైసెస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని కొనాలి అనుకుంటున్నట్లయితే మీరు మిడ్ నైట్ 12 to 1 లో ఒకసారి దాని ప్రైస్ ని చెక్ చేయండి. అండ్ ఒక్కోసారి మీకు సడన్ గా అలాంటి టైంలో ఆఫర్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఒక్కోసారి మీరు ఆ టైంలో పర్చేస్ చేస్తున్నట్లయితే మీకు సడన్ ఆఫర్స్ కూడా రావచ్చు. అండ్ ఆ టైంలో మీకు ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఇది మీకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ లో లేటెస్ట్ మోడల్ కావాలి అని పట్టుబట్టే వాళ్ళైతే మీరు ఈ టైంలో పర్చేస్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. దీని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకు ప్రతి ఏడాది కొత్త ఫోన్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్ 15 కొనాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలి, ఐఫోన్ 16 ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అలాంటి టైంలో మీరు ఐఫోన్ 15 కోసం ఏం చేయాలి, ఎందుకంటే ఒక కొత్త వర్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా దాని ప్రీవియస్ వర్షన్ కి మీకు ప్రైస్ అయితే డైరెక్ట్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లో ఎస్పెషల్ గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్స్ లేదా ల్యాప్టాప్స్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో ఏదైనా ఒక కొత్త వర్షన్ వస్తుందంటే ఆటోమేటిక్ గా దాని ప్రీవియస్ వర్షన్ రేట్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి బేసిక్ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు చాలా అమౌంట్ వరకు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. అసలు ఈ ప్రైసెస్ అనేవి ఎప్పుడు తగ్గుతాయో లేదో ఎలా తెలుసుకోవాలి? సో దీనికైతే మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసి keepa.com. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో చూస్తున్నారు అనుకుందాం. అండ్ మీకు ఆ ఆన్లైన్ ప్రోడక్ట్ కి ఒక పర్టికులర్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్ కి వచ్చినట్లయితే మీకు దాని ఎంటైర్ హిస్టరీ అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ ని అంటే 3 to 4 years ముందు ఎంత ప్రైస్ కమ్మారో కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేసి మీకు ప్రైస్ హిస్టరీ అప్లికేషన్స్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎటువంటి ప్రైస్ హిస్టరీ అప్లికేషన్ అయితే ప్రమోట్ చేయట్లేదు. సో బేసిక్ గా మీరు గూగుల్ కి వెళ్ళి ప్రైస్ హిస్టరీ అప్లికేషన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇటువంటి యాప్స్ లో మీరు కొనాలనుకుంటున్న ప్రోడక్ట్ యొక్క లింక్ ని జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ తెలియడం మాత్రమే కాదు, మీరు ఎప్పుడు కొనాలి అండ్ ఈవెన్ ఎంత వరకు వెయిట్ చేయాలో కూడా మీరు ముందే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు కనుక ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఇందాక నేను చెప్పినటువంటి టిప్స్ మరియు అలానే ఈ టూల్స్ మరియు అప్లికేషన్స్ ని యూస్ చేయండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని కొనాలి అనుకుంటున్నట్లయితే మీకు చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఆన్లైన్ షాపింగ్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. సో ఈ విషయంతో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మళ్ళీ సెర్చ్ చేస్తున్నట్లయితే యాప్ కి ఆ విషయం అనేది అర్థమైపోతుంది. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు ఏదైనా వేరే అప్లికేషన్ యూస్ చేస్తున్నప్పటికీ మీకు ఈ ప్రోడక్ట్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా మీకు కొన్నిసార్లు అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ విషయాన్ని కూడా గమనించండి. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా ఢిల్లీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.